everyone, welcome to the Human Foundations Part 5. నేను బిఎస్ఎల్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు మై ఐఐహెచ్ఎక్స్డి ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ టాపిక్ అండి, అది హ్యూమన్ పర్సెప్షన్. ఇది హ్యూమన్ ఫౌండేషన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే పర్సెప్షన్ అనేది కాగ్నిషన్కి గేట్వే లాంటిది, అంటే తలుపులు తీసేటక్క ఉంటుంది అన్నమాట. సో ఈ హ్యూమన్ పర్సెప్షన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే సింపుల్గా చెప్తాను. మనం ఆలోచించడం, గుర్తుపెట్టుకోవడం, డెసిషన్స్ తీసుకోవడం లేదా యాక్షన్స్ చేయడం కన్నా ముందు ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ పర్సీవ్ చేయాలి, అంటే అర్థం చేసుకోవాలి. ఓకే, సో పర్సెప్షన్ లేకపోతే కాగ్నిషన్ అనేది స్టార్ట్ అవ్వదు, ఆలోచించడం అనేది స్టార్ట్ అవ్వదు. సో పర్సెప్షన్ అనేది ఉండాలి. అందుకే యూఎక్స్లో పర్సెప్షన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్లో హ్యూమన్ ఫౌండేషన్స్లో వేటి గురించి ఎట్లా రిలేట్ అవుతుంది అన్నది ఒకసారి మనం చెప్పుకుందాం. ఫస్ట్ని హ్యూమన్ సైకాలజీ. ఓకే, హెచ్పి. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనం ఎందుకు అలా ఆలోచిస్తామని తెలుసుకుంటాం. తర్వాత హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే మనం ఎందుకు అలా బిహేవ్ చేస్తామనేది తెలుసుకుంటాం అండ్ యాక్షన్స్ తీసుకుంటామని తెలుసుకుంటాం. కాగ్నిషన్ అనేది ఏంటంటే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేది తెలుసుకుంటాం. హ్యూమన్ ఎమోషన్స్ ఏంటంటే మనం ఎలా ఫీల్ అవుతామని తెలుసుకుంటాం. బట్ హ్యూమన్ పర్సెప్షన్కి వచ్చేసరికి మన సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ఎలా రిసీవ్ చేసి ఎలా రియాక్ట్ ఎలాగా ఇంటర్ప్రెట్ చేస్తాం, అర్థం చేసుకుంటాం. సో దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఒకటి చెప్పాలి, ఐఐహెచ్ఎక్స్డి కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఐఐహెచ్ఎక్స్డిలో నేను స్టూడెంట్స్కి గుర్తుపెట్టుకోవాలనుకున్న కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే, పీపుల్ డోంట్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ డైరెక్ట్లీ, దే ఎక్స్పీరియన్స్ ద పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ. అంటే దీని సింపుల్గా ఏంటంటే, రియల్ వరల్డ్లో మనం ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ సేమ్ ఉండొచ్చు, కానీ ప్రతి పర్సన్ దాన్ని పర్సీవ్ చేసే విధానం మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎనీ డిలే చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ పీపుల్ సీ? చాలామంది అనుకుంటారు మనం ఐస్తో చూస్తామని, కానీ సైన్స్ ప్రకారం అది కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మన ఐస్ పని ఏంటంటే లైట్ని కలెక్ట్ చేయడం. ఒక వస్తువుని మనం చూడగలుగుతున్నామంటే మనం లైట్ని చూస్తున్నామని అర్థం. దాని మీద లైట్ పడి అది మన కళ్ళల్లోకి రిఫ్లెక్షన్ అవుతుంది, జస్ట్ లైక్ దిస్. ఓకే, సో అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత బ్రెయిన్ దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది. సో జనరల్ పర్సెప్షన్ ఏంటంటే మన ఐస్ లైట్, కలర్, షేప్, మూమెంట్, డెప్త్ లాంటి విజువల్స్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇది ఏంటి అని ఐడెంటిఫై చేయేది మన బ్రెయిన్. మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పెక్టేషన్స్, మన మెమోరీస్, మన కాంటెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసి విజన్ అనేది కెమెరా రికార్డింగ్లా ఉండదు. విజన్ అనేది ఒక యాక్టివ్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్. బ్రెయిన్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ మీనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఒకసారి చదవండి, మీకు ఏమర్థమైంది? ఐ క్యాన్ రీడ్ దిస్ సెంటెన్స్ అని అర్థమైందా? ఇది ఎందుకు అయిందంటే మీ వర్డ్స్ని కొన్ని లెటర్స్ ఇన్కరెక్ట్గా ప్లేస్ ఉన్నాయి, బట్ ప్రతి లెటర్ని సపరేట్గా చూడొచ్చు. మీరు ప్రతి లెటర్ని సపరేట్గా చూడొచ్చు, బట్ కంప్లీట్ వర్డ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తుంది. సో అందుకే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే మీ బ్రెయిన్ పర్సెప్షన్ పవర్ వల్ల ప్యాటర్న్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసి మీకు రికగ్నైజ్ చేసింది. సేమ్ విత్ ఇక్కడున్న ఒక కంటెంట్ మొత్తం చూడండి, ద ఫినామినల్ పవర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఇది కూడా ఒక ప్యాటర్న్ని పర్సెప్షన్ చేసింది. సో సేమ్ యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో కూడా యూజర్స్ని స్క్రీన్ని లైన్ బై లైన్ ఎవడు చదవడు, వాళ్ళు స్కాన్ చేస్తారు. ఎట్లా స్కాన్ చేస్తారు? హెడ్డింగ్స్, బటన్స్, ఐకాన్స్, ఇమేజెస్, ఫెమిలియర్ లేఅవుట్స్, హైలైట్ అయిన కంటెంట్ని ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇది హీట్ మ్యాప్ చూడండి, ఎఫ్ ప్యాటర్న్ వచ్చిందా? ఇక్కడ కూడా చూడండి, ఎఫ్ ప్యాటర్న్ వచ్చిందా? సో యూజర్ ఐ ఆటోమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తుంది, లైక్ కాంట్రాస్ట్, స్పేసింగ్, అలైన్మెంట్, విజువల్ హైరార్కీ.
గ్రేడ్ యూఎక్స్ అంటే యూజర్స్ ఎక్కడో చూడాలో గెస్ చేయడం కాదు, డిజైన్తో యూజర్స్ ఐస్ని గైడ్ చేయడం. ఓకే, సో టేక్ అవే ఏంటంటే పీపుల్ డోంట్ సీ ఎవ్రీథింగ్, దే సీ విత్ దేర్ బ్రెయిన్స్ బిలీవ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే హైరార్కీ ప్రకారం గెట్ స్టార్టెడ్, అమేజింగ్ ఆఫర్, కీ ఫీచర్స్ కనిపిస్తున్నాయా. ఇంకా బ్యాడ్ విత్ గుడ్ టైపోగ్రఫీ ఏంటంటే ఇది మరీ స్మాల్ అయింది, బట్ ఇక్కడ చూసారు స్పేసింగ్ ఇచ్చారు, ఇక్కడ కూడా టెక్స్ట్. సో ఇవన్నీ ఏంటంటే మనం ఐస్కి పర్సీవ్ చేసుకోవడానికి ఈజీగా స్కాన్ చేయేలా పెట్టడం. ఓకే, అర్థమైంది అనుకుంటా హౌ డు సీ పీపుల్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డూ దే హియర్. ఓకే, ఇక్కడ కూడా చాలామంది అనుకుంటారు వినడం అనుకుంటారు, అది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్స్. సౌండ్ని రిసీవ్ చేస్తాయి కానీ ఆ సౌండ్కి మీనింగ్ ఇచ్చేది బ్రెయిన్. ఓకే, చూసారా ఇక్కడ ఇయర్ డిటెక్ట్ చేసి దాని మీనింగ్ని లోపల ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇది కూడా సేమ్ లైక్ సీయింగ్ లాగే, కాకపోతే ఇక్కడ జనరల్గా ఏంటంటే మన సరౌండింగ్లో ప్రతి సెకండ్ చాలా సౌండ్స్ ఉంటాయి, కార్స్ కానీ పీపుల్ కన్వర్జేషన్స్ కానీ. మన బ్రెయిన్లో అన్ని సౌండ్స్ని ఈక్వల్గా ప్రాసెస్ చేయదు, అది ఇంటెలిజెంట్గా ఫిల్టర్ చేస్తుంది. కాంటెక్స్ట్, అటెన్షన్, లాంగ్వేజ్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ యూజ్ చేసి ఈ సౌండ్ ఇంపార్టెంట్, ఇది ఇగ్నోర్ చేయొచ్చు అని డిసైడ్ చేస్తుంది. అంటే హియరింగ్ అనేది సౌండ్ వినడం కాదు, మీనింగ్ఫుల్ సౌండ్స్ మీద అటెన్షన్ పెట్టడం. సో మీకు ఒక ఎవ్రీడే ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్నే కాక్టైల్ పార్టీ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ ఏంటంటే మీరు ఒక బిజీగా ఉన్న కెఫే షాపులో ఉన్నారు, అక్కడ చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కప్స్ సౌండ్, జనాలు మాట్లాడుకుంటున్న సౌండ్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. కానీ ఎవరన్నా సడన్గా మీ పేరు పెట్టి పిలిచారనుకోండి, ఇమీడియట్గా మీ బ్రెయిన్ అటువైపు అటెన్షన్ ఇస్తుంది, ఎందుకంటే మీ బ్రెయిన్ చెప్తుంది అది ఇంపార్టెంట్, రికగ్నైజ్ చెయ్యు, యాక్షన్ తీసుకో అనేసి. దట్ ఈస్ కాల్డ్ కాక్టైల్ పార్టీ ఎఫెక్ట్. ఓకే, సో దీన్ని యూఎక్స్లో కూడా పర్పస్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే యూజర్స్ని డిస్టర్బ్ చేసేలాగా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేది కాదు. మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్స్ కానీ, రింగ్ టోన్స్ కానీ, లేదంటే పేమెంట్ సక్సెస్ అయినప్పుడు కానీ చిన్న మ్యూజిక్ కానీ సౌండ్ కానీ వస్తుంది, అదేంటంటే రీఅష్యూరెన్స్ అండ్ కన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్. ఓకే, సో వాటిలో ఏంటంటే నోటిఫికేషన్ సౌండ్స్, కన్ఫర్మేషన్ సౌండ్స్, యాక్సెసిబిలిటీ క్యూస్, తర్వాత వాయిస్ ఇంటర్ఫేసెస్, ఇవన్నీ కూడా సౌండ్ని కూడా ఒక కైండ్ ఆఫ్ పెర్సెప్షన్లా యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఎప్పుడూ కూడా సౌండ్ అనేది డిస్ట్రాక్ట్ చేయకూడదు, అది యూఎక్స్లోని బ్యాడ్ థింగ్. ఓకే, సో ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, పీపుల్ డోంట్ హియర్ ఎవ్రీ సౌండ్, దే హియర్ వాట్ మ్యాటర్స్ టు దెమ్. ఓకేనా, ఇక్కడ కూడా అదే, అన్నీ పెట్టేస్తే యూజర్ ఓవర్వెల్మింగ్ వెళ్ళిపోయి వెళ్ళిపోతాడు, ఆడికి ఏది కావాలో అదే ఇవ్వాలి. ఓకేనా, గ్రేట్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హౌ డూ దే నోటీస్ అని పెట్టారు. మన చుట్టూ ప్రతి సెకండ్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఓకే, సో మనం అన్నింటినీ నోటీస్ చేస్తాం, కానీ మన బ్రెయిన్కి ఇంపార్టెంట్, డిఫరెంట్, రెలవెంట్గా ఉన్నది మాత్రమే చూస్తుంది. ఇక్కడ చూడండి, యూజ్డ్ ఫర్ అండర్స్టాండింగ్, డెసిషన్స్, రిమెంబరింగ్, ఛాలెంజ్, లిమిటెడ్ కెపాసిటీ, ఈజీలీ డిస్ట్రాక్టెడ్, ఈజీ, ఎనర్జీ ఇంటెన్సివ్. సో అటెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఫిల్టరింగ్ సిస్టమ్, అది ఆటోమేటిక్గా ఫిల్టరింగ్ సిస్టమ్ అండి. జనరల్గా మూలను ఎప్పుడైనా నోటీస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ నుండి స్టాండౌట్ అయ్యేలా ఉండడం. మీరు మూవీస్కి వెళ్ళినప్పుడు స్పాట్ లైట్లు వేస్తారు చూసారా, ఏదైనా డ్రామాకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మీ అటెన్షన్ అక్కడ డ్రాగ్ చేయడం కోసం. సో బ్రెయిన్ అనేది ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటుంది తెలుసా అటెన్షన్ చేసేటప్పుడు? ఫస్ట్ కాంట్రాస్ట్, తర్వాత మూమెంట్, తర్వాత సైజు, తర్వాత కొత్తదనం, తర్వాత కలర్, ఆ తర్వాత పర్సనల్గా మనం రెలవెన్స్ ఫీల్ అయితే అది. సో అందుకనే అది ఒకేసారి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయదు, అందుకే ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది, తర్వాత మీకు చెప్తుంది. ఓకే, ఇమాజిన్ మీరు ఎవ్రీడే లైఫ్లో చూస్తే, మీరు రీసెంట్గా కొత్తగా రెడ్ కలర్ కార్ కొన్నారండి. సో మీరు బయటకు వస్తే మీకు బోల్డ్ అండ్ రెడ్ కార్స్ కనిపిస్తే మీకు అనిపిస్తుంది, అరే ఇన్ని రెడ్ కార్లు ఉన్నాయంట్రా బాబు సిటీలో అని. యాక్చువల్గా సిటీలో ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మీరు రెడ్ కార్ తీసుకోవడం వల్ల మీకు అది పర్సనల్ రెలవెన్స్ అయ్యి దాన్ని ఎక్కువ నోటీస్ చేస్తారు, అప్పుడు మీరు దాన్ని రికగ్నైజ్ చేయడం మొదలెట్టారు, అందుకనే ఆ రెడ్ కార్ మీకు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫినామినాలజీగా ఫ్రీక్వెన్సీ ఇల్యూషన్ అంటారు. ఓకే,
సో నెక్స్ట్ యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో కూడా అంతే. డిజైనర్స్ డిసైడ్ చేస్తారు ఎగ్జాంపుల్కి అది నార్మల్ బటనా కాదా అని చెప్పడానికి సైజ్ పెంచడమో, కలర్ మార్చడమో, లేదా స్క్రీన్లో పొజిషనింగ్ ఇవ్వడమో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. ఓకే, చూసారా ఇప్పుడు అన్నిటిలోని ఇదే ఎక్కువ ప్రామినెన్స్ ఉందిగా. సో దీనివల్లే యూజర్ ఫస్ట్ నోటీస్ చేయాలి. కాబట్టి విజువల్ హైరార్కీలో గ్రేట్ యూఎక్స్ అంటే యూజర్ అటెన్షన్ని ర్యాండమ్గా వదిలేయడం కాదు, ఇంపార్టెంట్ యాక్షన్స్ వైపు న్యాచురల్గా గైడ్ చేయడం. ఓకే, ఇందులో మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా చూడండి. ఓకే, సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటెన్షన్ డజంట్ గో ఎవ్రీవేర్, ఇట్ గోస్ వేర్ ద బ్రెయిన్ ఫైండ్స్ మీనింగ్. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇదేంటంటే ఫోకల్ పాయింట్ అయ్యింది, డిఫరెన్స్గా కనిపిస్తుంది. సో చెప్పాను కదా, సైజు, కలర్, కాంట్రాస్ట్, పొజిషనింగ్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి డిఫరెన్షియేట్ చేయడం వల్ల ఈజీగా నోటీస్ చేయడం. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే వై డూ దే ఇగ్నోర్ సమ్ ఎలిమెంట్స్, ఎందుకు కొన్నిటిని వదిలేస్తారు? స్క్రీన్స్ మీద అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. రీజన్ సింపుల్, మన అటెన్షన్ చాలా లిమిటెడ్ అండి. బ్రెయిన్కి టూ ఓవర్వెల్మింగ్ అవ్వకుండా ఆటోమేటిక్గా అదే ఫిల్టర్ చేసేస్తుంది. జనరల్గా పీపుల్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇగ్నోర్ చేస్తారంటే రెలవెంట్ లేకపోవడం, రిపీటెడ్గా రావడం వల్ల, ఇది ప్రిడిక్ట్ అయిందే వస్తుంది అనుకోవడం, లేదా ఎక్కువ ఓవర్వెల్మింగ్ అనిపించడం. సో ఇది నా కరెంట్ గోల్కి యూజ్ అవ్వదు అని మన బ్రెయిన్కి అర్థమైపోద్ది. ఇది నాకు ఇప్పుడు అర్థం ఇప్పుడు నాకు అసలు అవసరం లేదా అనుకుంటాయి అన్నమాట బ్రెయిన్. ఓకే, సో బ్రెయిన్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మీద మెంటల్ ఎఫర్ట్ వేస్ట్ చేయదు. సో ఎవ్రీడే ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు డైలీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద సో ఇక్కడ చూడండి, న్యూమరస్ సెన్సర్స్ ఓన్లీ ఇక్కడ న్యూమరస్ ఇన్పుట్ చూస్తున్నాయి, కానీ ఓన్లీ రిక్వైర్డ్ ఇన్పుటే తీసుకుంది. అలాగే మీరు రోజు ఎవ్రీడే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు రోజు ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వెళ్తున్నప్పుడు ఒక బిల్ బోర్డ్ చూస్తారు. ఫస్ట్ 2 times ఇట్ విల్ బి వెరీ అటెన్షన్ సీక్ చేస్తుంది, కానీ మీరు ఓవర్ ద పీరియడ్ ఆ బోర్డు వైపే చూడరు, ఎందుకంటే మీకు అది నాన్ రెలవెంట్ అని మీకు అర్థమవుతుంది. ఓకే, సో సిమిలర్ వే మనం యూఎక్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్, డెకరేటివ్ ఐటమ్స్, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్, రిపీటెడ్గా పాపప్స్, ఎక్కువ క్లటర్డ్గా ఎలిమెంట్స్ పెడితే యూజర్స్ అది చూడరు. సో బ్యానర్ బైండ్నెస్ ఎక్కడైతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంటెంట్ అనేది మొత్తం పోతుంది, ఇక్కడ కంటెంట్ పోతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ యూఎక్స్ అన్నమాట. సో జనాలకి ఇంపార్టెంట్ అన్నది వదిలేసి క్లటర్డ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఇంకా అక్కడ ఏం అర్థం కాదు. ఇక్కడ కూడా చూడండి బ్యానర్ బ్లైండ్నెస్ ఎంత ఎక్కువ పెరుగుతుందో. సో అందుకనే మనం ఏం చేయాలంటే చాలా వరకు యూజర్స్కి ఏం ఇంపార్టెంటో అదే పెట్టాలి. ఎలా అది పెట్టగలం? కరెక్ట్ విజువల్ హైరార్కీ, వైట్ స్పేసింగ్ బాగా యూజ్ చేయడం, రెలవెన్స్ను బాగా ఇంపార్టెంట్ ఇవ్వడం, తర్వాత క్లియర్ కంటెంట్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వడం, ఇవన్నీ యూజ్ చేస్తారు. అటెన్షన్ని ఫోర్స్ చెయ్యరు, గైడ్ చేస్తారు. సో కీ టేక్అవే ఏంటంటే వెన్ ఎవ్రీథింగ్ డిమాండ్స్ అటెన్షన్, నథింగ్ రిసీవ్స్ అటెన్షన్. సో ఎప్పుడూ కూడా మనం అన్నిటిలో ఒకేసారి లబోదిబో అని తోసేయకుండా ఏది ఇంపార్టెంటో ఎంత ఇవ్వాలో అంతే స్లోగా ఇస్తే ఆబ్వియస్లీ జనాలకు కూడా అది ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో విత్ దట్ మన హ్యూమన్ పెర్సెప్షన్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ కమ్యూనికేషన్ టాపిక్ వస్తుంది, Part 6. అది కూడా ఇంకా క్లారిటీ ఉంటుంది. సో ప్రాబబ్లీ ఇంకొక 1 or 10 daysలో హ్యూమన్ ఫౌండేషన్స్ మొత్తం ర్యాపప్ చేస్తాను. తర్వాత నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా యూజర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాం. సో అంటే యూఎక్స్ ఫౌండేషన్స్లోకి వెళ్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే ప్లీజ్ షేర్ టు దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ యువర్ ఫేవరెట్ టాపిక్ ఇన్ హ్యూమన్ ఫౌండేషన్స్. అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, until then, take care. This is BSL Prasad signing off. Jai Hind.